నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి తోటంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు ఇతర టీడీపీ నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి 20,27,500 రూపాయలు లబ్ధిదారులకు అందజేత సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు వరుస సెలవులతో భక్తులతో కిక్కిరిసిన ముక్కంటి క్షేత్రం టీటీడీ గోశాలలో గోవుల మృతిపై ఈవో శ్యామలరావు మీడియా సమావేశం గత 3 నెలల్లో 43 గోవులు మృతి చెందాయని వెల్లడి శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లిజినోవా భక్తులతో కలిసి అన్నప్రసాద స్వీకరణ డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై ఆయన చేసిన సేవలను ఎమ్మెల్యే కొనియాడారు ఈ సందర్భంగా బొజ్జల సుధిరెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై బడుగు బలహీన వర్గాల ఎదుగుదలపై రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందుతున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి ఒక్కరికి దేవుడని కొనియాడారు శ్రీకాళహస్తి ఆర్టీసీ కూడలిలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ మరింత అభివృద్ధి పరిచి అంబేద్కర్ విగ్రహం చుట్టూ పచ్చదనంతో ఉండేటట్టు ఇక్కడ పనులను ప్రారంభించి ఆయన వర్ధంతి నాటికి ఈ సర్కిల్ను పూర్తి చేసి అంబేద్కర్ సర్కిల్ అభివృద్ధి పరిచే విధంగా కొనసాగిస్తామని తెలియజేశారు నియోజకవర్గంలోని ప్రజలందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తొట్టంపేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు కంట రమేష్ చెంచయ్య నాయుడు షకీర్ అలీ బుజ్జి సుబ్బయ్య తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు గోపాలన్న గారి గురించి 2 మాటలు చెప్పాలా నాడు మా తాత గంగి సుబ్రహ్మణ్యరెడ్డి గారి టైంలో ఎస్సీ ఎస్టీ హరిజన వాళ్ళు ఉన్నప్పుడు రోజుల్లో చాలా మటుకు ఇంటిగా వచ్చేదిలే తర్వాత నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణ గెలిచిన తర్వాత ఆయనతో పాటు పక్కన సమానం కూర్చోబెట్టుకొని బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ చేస్తారు అంత మార్పు తెచ్చాడు నాడు ఎన్టీఆర్ తర్వాత గోపాలన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మా జనరేషన్కి వచ్చే లోపలికి కులంతో పనిలే అందరూ ఒకటే కులం నువ్వే కులం నాకే కులం కులంతో ఏం పనే కులం తిండి పెడతావా కులం తిండి పెట్టదు కులం ఏం పెడుతుంది చిచ్చు పెడుతుంది కాబట్టి నేను గోపాలన్న కొడుకుల నాకు ఎవడు ఏ కులంతో పనిలే నాకు మొన్నటి ఈయనకు బలియడం తెలియదు ఎలక్షన్ మొన్న అడిగా ఏంది పడుతుంది అట్టా నా ఆలోచన ఇక సగం మంది గ్రీన్ టవర్ వేస్తే కానీ నాకు తెలియదు వాళ్ళు వేసి వేస్తలేదు కాబట్టి నా ఆలోచన ఏంటంటే మనిషిని మనిషిగా చూడాలా ఆయన కష్టం పెట్టి పోవాలా ఎప్పుడు కానీ కుల రాజకీయం అనేది మా ఇంట వంట లేదు ఉండదు కూడా మా దగ్గర ఉండేది ఒకటే కష్టపడ్డం క్యారెక్టర్ కెపాసిటీ కేపబిలిటీ వర్క్మెన్షిప్ ఇవే మాకు మా చంద్రబాబు గారు నేర్పించింది అంతే తప్ప మేము ఏ కులం ఏ గోత్రం మేము చూసే పరిస్థితి ఉండదు ఫ్యూచర్ జనరేషన్లో కూడా ఉండదు లోకేష్ అని కూడా అదే ఆయన ఎప్పుడు చెప్పేది ఎవరైనా సరే ఈక్వల్ చూడాలా ఈక్వల్ ట్రీట్ చేయాలా మేము అదే పాలసీ పోతున్నాం కాబట్టి వచ్చే రోజుల్లో ఎస్సీ ఎస్టీలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దపీట వేస్తాం ఇది పేదవారి పార్టీ పేదవాడి జీవితంలో మార్పు తేవాలని ఈరోజు చంద్రబాబు గారు P4 అని పెట్టినారు P4 అనేది పెట్టింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఎందుకంటే ఎవరైతే బలహీన వర్గాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సొంత కాళ్ళ మీద నిలబెట్టాలా సొంత ఇల్లు ఉండాలా సొంతంగా బిజినెస్ పెట్టుకోవాలా ఒక బిజినెస్ మాడ్యూల్ చూపించాలా తద్వారా ఎవరైతే ఎన్ఆర్ఎస్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి వీళ్ళు అటాచ్ చేస్తే ఆ 10 కుటుంబాలు 20 కుటుంబాలు 50 కుటుంబాలు ఊర్లలో ఏముంటాయో అవన్నీ కూడా డెవలప్ కావాలా వాళ్ళ సొంతంగా సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలా ఈ రకంగా ముందుకు పోతున్నారు తప్పకుండా వచ్చే రోజుల్లో
ఇప్పుడు ఏ రకంగా మంత్రివర్గంలో కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఏ రకంగా ఇస్తున్నారు, దీనికన్నా పెద్ద వేసే పరిస్థితి ఉంటుంది. అతనే బీజేపీ సైడ్ చెప్పుకుంటే ఈరోజు చూస్తే అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్న గవర్నర్స్ ఎవరైనా చూస్తే ఎస్టీ. కాబట్టి మనందరం కూడా మనం ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇప్పుడున్న రాష్ట్రపతి ముర్ము గారు. సో ఇవన్నీ కూడా చూస్తే ఒక పెను మార్పు శ్రీకారం చుడుతున్నారు అందరూ. సో డెఫినెట్ గా అంబేద్కర్ గారి ఆశయం మేమందరం పాటిస్తాం. నిజంగా ఈరోజు అంబేద్కర్ గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తానని తెలియజేసుకుంటాను. జై హింద్, జై జగన్. శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20,27,500 రూపాయలు లబ్ధిదారులకు అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. టీడీపీ సభ్యత్వం పొంది ప్రమాదాలకు గురై మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. శ్రీకాళహస్తి టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి చేతుల మీదుగా సీఎం సహాయ నిధి కింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 20,27,500 రూపాయలు లబ్ధిదారులకు అందజేశామన్నారు. టీడీపీ సభ్యత్వం పొంది ప్రమాదాలకు గురై మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్నారు. బాధితుల సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయన వెంటనే స్పందించి పెద్ద మొత్తంలో నగదు లేకపోయినప్పటికీ బాధితుల సహాయార్థం 30% నుంచి 60% వరకు నగదు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు విజయ్ కుమార్, సుబ్బయ్య, షాకిర్ అలీ, నెములూరు బుజ్జి, గోపి, మధు తదితరులు పాల్గొన్నారు. అన్నప్పుడు అడ్డం వెళ్ళిపోతారు. నేను చెప్తానే ఉన్నాను. లేడీస్ దూరం పెట్టారు. ఓకేనా 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 శ్రీకాళహస్తి రూరల్ అందరూ ఉండండి అమ్మా, తీసుకున్నాను. ఓకేనా భువనేశ్వరి ఓకేనా ఏర్పేడు మండలం వెంకటయ్య ఎంఎస్ రూరల్ వి పోలయ్య ఓకేనా ఏర్పేడు మండలం లింగట్ల నాగమ్మ ఓకేనా ఓకే మమత లెక్కల అయిపోయింది. లెక్కల రాణి కోతులూరు రాణి ఓకే ఎడిగంటి రాంబాబు రేణుగుంట మండలం జిఎస్ కుమార్ వెంకట్రామయ్య శ్రీకాళహస్తి రూరల్ సి రాజమ్మ పుత్తూరు ఏర్పేడు శైలజ నాగేశ్వరమ్మ ఓకేనా ఈరోజు పేదవాడి ఆత్మబంధువు, పేదవాడి దేవుడు, ప్రతి పేదవాడిలో ఇంట్లో గుండెల్లో ఉంటానని చెప్పి మరి ఉన్న మన ఆశాజ్యోతి నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు కాళహస్తి కాన్స్టిట్యున్సీలో 4 మండలాలు టౌన్ కలిపి 20,27,545 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది.
మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ రావడం ఇదే మొదటిసారి. ఇంతమంది ఇచ్చినా సరే అది 15 లక్షలు 16 లక్షలు ఇచ్చినా కానీ ఈసారి 20 లక్షల పైసలకు డబ్బులు ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది. అట్లనే ఎవరైతే మెంబర్షిప్స్ కూడా చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో వాళ్ళకు కూడా ఇమ్మీడియట్గా డబ్బులు వచ్చి పడుతున్నాయి. వాళ్ళు కూడా హర్షం వ్యక్తం చేశారు, ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే 100 రూపాయలు కడితే 5 లక్షలు బీమా ప్లస్ చనిపోయిన రోజు 10,000 రూపాయలు ఇంటికే వచ్చి మన అంత్యక్రియలకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అతి పెద్ద కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబం. నేను కూడా అసెంబ్లీ జరిగే టైంలో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళా. అయ్యా అసెంబ్లీ లోపల అడిగాను, అయ్యా మరి 3-4 సంవత్సరాల క్రితమైన వచ్చిన అది దాని పరిస్థితి ఏంది అంటే ఇమ్మీడియట్ సుదీర్ డబ్బులు ఆడున్నాయి, ఇప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేదానికి ఇచ్చిన కష్టం ఉంది జగన్ చేసిన తప్పులకి అంటే నేను చెప్పాను, సార్ పేదవాళ్ళు సార్ కనీసం 40% ఇవ్వండి సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది. పెద్ద మనిషి ఇమ్మీడియట్గా మరుక్షణం అడిగిన వెంటనే పేపర్ తీసుకోవడం, ఇమ్మీడియట్గా 30% 40% రాయడం, కొన్ని 40 లక్షలు 50 లక్షలని అలాంటివి కూడా 30% 20% 30% 40% ఇస్తున్నాడు. నిజంగానే అని నేను పాదావందనాలు చేస్తున్నా. పెద్ద ఇంత కష్టాల్లో కూడా పేదవాడిని ఆడుకుంటున్నారంటే చాలా ఇదిగా ఆనందంగా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ అందరినీ మళ్ళీ తిరిగి మళ్ళా చెప్తున్నా, అనుకోవద్దండి, మళ్ళా చెప్తున్నా. దివంగత నేత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతి వేడుకలు పురస్కరించుకొని రేపు శ్రీకాళహస్తిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి తెలియజేశారు. స్థానిక ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా 30 కార్పొరేట్ పరిశ్రమ అధినేతలతో మేజర్ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని, నిరుద్యోగ యువత పాల్గొని ఉద్యోగ అవకాశాలు పొందవలసిందిగా పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కంటి ఆసుపత్రి వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని, కంటి సమస్యలు ఉన్నవారు ఇక్కడ చికిత్స నిర్వహించుకోవచ్చని తెలియజేశారు. అదేవిధంగా మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో భక్తులతో పోటెత్తింది. వేసవి సెలవులు కూడా ఉండడంతో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీనితో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపల్ కమిషనర్ గిరికుమార్తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను మున్సిపల్ కమిషనర్ గుర్తు చేసుకున్నారు. చిన్న వయసులో అనేక కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి వచ్చిన అంబేద్కర్ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, బీజేపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ శ్రేణులకు మరియు టీడీపీ నాయకులకు చాక్లెట్లు పంచిపెట్టి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కోలా ఆనంద్ మాట్లాడుతూ సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను తూట్లు పొడిచే విధంగా అంబేద్కర్ ఆశయాలకు అడుగడుగునా అడ్డుపడ్డారని, కనీసం కాంగ్రెస్ హయాంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గుర్తించిన దాఖలాలు లేవని, బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను గుర్తించే విధంగా దేశంలో పంచతీర్థాలు ఏర్పాటు చేశారని, బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ నేడు సుపరిపాలన అందజేస్తున్నారని తెలియజేశారు. ఇక అంబేద్కర్ ఆశయాలను భారతదేశంలో అమలయ్యే విధంగా కృషి చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. సృష్టికర్త భీమరావ్ అంబేద్కర్ గారు, మరి ఆయన ఆశయ సాధనాలు ఎవరు నెరవేరుస్తున్నారు, ఎవరు నెరవేర్చారు? 60 సంవత్సరాలుగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ కుటుంబం అంబేద్కర్ గారి యొక్క పేరు చెప్పి ఫోటో పెట్టుకొని మరి ఒక నీచమైన రాజకీయాన్ని భారతదేశం జరిపిన పరిస్థితి మనం చూసాం. కానీ ఈ రోజు అదే నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ ఆశయాలు ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక చిచ్చు ఏదైతే ఉందో, ఒకే దేశం ఒకే జెండా నినాదంతో ముందుకు పోయినటువంటి దేశాన్ని ఆ రోజుల్లో నెహ్రూ గారి యొక్క ఒక కుటిలమైనటువంటి నీచమైన రాజకీయంతో 370 ఆర్టికల్ పెట్టి భారతదేశాన్ని మరి భారతదేశ తలమానికమైనటువంటి జమ్మూ కాయడం. ఆ రోజుల్లో కూడా నెహ్రూ కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారు ఆ యొక్క ఆర్టికల్ కి వ్యతిరేకించి ఇది మంచిది కాదు, దేశానికి ప్రమాదం, ఇది మంచిది కాదని వ్యతిరేకిస్తే ఆ రోజున ఆయన మాట వినకుండా ఆ రోజు 370 ఆర్టికల్ పెట్టి దేశాన్ని సర్వనాశనం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా ఈ రోజు రద్దు చేసుకుంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి వినితా కోట ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరపున పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివక్షకు తావు లేకుండా ప్రతి భారతీయుడికి సముచిత హక్కులు కల్పించేలా రాజ్యాంగాన్ని రచించిన మహనీయులు అంబేద్కర్ గారని కొనియాడారు. అదేవిధంగా ఆంధ్రాలో గత 5 ఏళ్లు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా నిరంకుశ ధోరణిలో జగన్ పాలన సాగిందని అన్నారు. రాజ్యాంగానికి ఉన్న గొప్పతనం వల్లే అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి ప్రజా ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. నిజమైన అంబేద్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం ఆంధ్రలో పాలన సాగిస్తుందని, తన మన భేదం లేకుండా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో చట్టాలు అమలు చేస్తుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పేదలకు పుచ్చకాయలు, మజ్జిగ, చాక్లెట్లు పంపిణీ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు శ్రీకాళహస్తి భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కార్యాలయ కమిషనర్ టి రమేష్ బాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, ఆయన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ యూత్ చైర్మన్ ఎస్కే అజారుద్దీన్, స్కౌట్ మాస్టర్ సుబ్రహ్మణ్యం, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకాళహస్తిలోని ఆర్టీసీ కూడలి వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దశరథ ఆచారి, బీసీ నాయకులు ఉమేష్ రావు, పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ జాతికి చేసిన సేవలు కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడవాలని, రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కాలేదని, రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్రమేలిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుందని అన్నారు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులపై వైకాపా నాయకులు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, నేడు తెలుగుదేశం పార్టీలో ఎవరిని ఎక్కడ ఇబ్బందులు పెట్టినా దాఖలాలు లేవని, స్వతంత్ర ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు వారికి కావలసిన విధంగా బ్రతికే ప్రశ్నించే అధికారం తమ ప్రభుత్వం కలగజేసిందని, ఇది గత ప్రభుత్వానికి తమకు తేడా అని, ఇక రానున్న రోజుల్లో సైతం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని తెలియజేశారు. కట్టబెట్టినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు మరి అందరూ బీసీ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం సందర్భంగా మరి అంబేద్కర్ గారు
ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినాక రాజ్యాంగాన్ని రచించి మనకంతా కూడా రాజ్యాంగ స్ఫూర్తినిచ్చి రాజ్యాంగ ఫలాలను పంచిపెట్టినటువంటి మహా నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి గత 1924 మధ్య మనం చూసాం అంబేద్కర్ రాజ్యాంగాన్ని వినోదకాలు ఇచ్చి మరి రాజ్యాంగానికి తూట్లు పోల్చే విధంగా ఆ యొక్క వ్యవస్థలను ఏ విధంగా కొల్లబొడిచారో మనం ఎన్నిసార్లు అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చి శరణ వేడి ఆయనకి వినతి పత్రాలు సమర్పించిన రోజులను మనం చూడడం జరిగింది. మరి ఆనాడు ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి బదులుగా అంబేద్కర్ రాజ్యాంగం రచించిన బదులుగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని పులివెందుల పంచాయతీని తీసుకొచ్చి మనందరి మీద అక్రమ కేసులు ఏ విధంగా పెట్టారో మీ అందరికీ కూడా తెలుసు. అంబేద్కర్ సర్కిల్ వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరైతే భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈరోజు రాజకీయంగా బడుగు బలహీన వర్గాలు ఎదుగుదలంటే మన అంబేద్కర్ గారిని చెప్పుకోవాలి. అదేవిధంగా వారు రచించినటువంటి రాజ్యాంగం లేకపోతే ఈరోజు భారతదేశంలో అనేకమైనటువంటి ఘోరాలు నెరవేర్చినట్టు. శ్రీకాళహస్తిలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దామంటూ నినాదాలు చేశారు. అంబేద్కర్ మళ్లీ పుట్టాలి, అవినీతి రాజకీయాలు ప్రక్షాళన జరిగి పేదల అభ్యున్నతికి అంబేద్కర్ ఆశయాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. రాజకీయాలు అవినీతిమయమై దోపిడీ వర్గాలతో పేదలు, దళిత, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంబేద్కర్ మళ్లీ పుట్టి అవినీతి రాజకీయాలను ప్రక్షాళన చేసి సమాజాన్ని స్థాపించే విధంగా కృషి జరగాలని ఎస్సీవి నాయుడు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మాజీ స్కిట్ చైర్మన్ గురు దశరథన్ తదితర నాయకులు పాల్గొన్నారు. పాడిత పీడిత వర్గాలన్నీ అధికారం చేతిలో పెట్టుకొని కోట్లు సంపాదించిన కోటేశ్వరుల చేతిలో పెట్టుకొని అణగారిన వర్గాలని నిమ్మజాతుల్ని తొక్కినప్పుడు ఆ మహానుభావుడి రూపంలో దేవుడే పుట్టడం జరిగింది. పుట్టి వారు నిమ్న జాతులకి చేసినటువంటి అందించినటువంటి చట్టాలన్నీ కూడా ఈరోజు మనం వారి ఇచ్చిన చట్టాలతో అందరూ హ్యాపీగా సమాజంలో సమంగా అన్ని అనుభవించేటటువంటి ప్రకృతిని అనుభవించేటటువంటి. చిత్ర పూర్ణిమ సందర్భంగా ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకుని తిరుచానూరులో గల రాములవారి ఆలయంలో ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు గోపాల్ శెట్టి, టి సతీష్ కుమార్, రవి, సతీష్, జీకే ఉభయదారులు, కళ్యాణ్, సాయిరాం, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంబేద్కర్ చిత్రపటానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కలెక్టర్ గుర్తు చేశారు. అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, ప్రోటోకాల్ డిప్యూటీ కలెక్టర్ శంకర్ నాయక్, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొని నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధికి కట్టుబడి ఉందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఆరాణి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి బస్టాండ్ సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులతో కలిసి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తిరుపతి అంబేద్కర్ సర్కిల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధికి కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి నారపరెడ్డి మౌర్య, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నేడు బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో తాను కూడా ఇన్స్పెక్టర్ అయ్యానని అన్నారు. అంబేద్కర్ గారు విద్యతోనే మంచి మార్పు సాకారం చేయొచ్చని నమ్మిన గొప్ప వ్యక్తి అని, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా తాను చదువుకున్న విద్యతో ఎంతో ఉన్నతమైన రాజ్యాంగాన్ని రచించారని, ఆయన స్ఫూర్తితో విద్యార్థులు విద్యపై దృష్టి పెట్టాలని అన్నారు. విద్యకు ప్రత్యామ్నాయం లేదు అని అన్నారు. మన దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు, మతాలు ఉన్నాయని,
గొప్ప రాజ్యాంగాన్ని రచించడం అనేది, సమాజానికి మార్గదర్శకంగా రచించడం అనేది, ఆయన పలు గ్రంథాలు పుస్తకాలు చదివి ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి ఒక అద్భుతమైన అత్యున్నత రాజ్యాంగాన్ని మన దేశానికి అందించారని అన్నారు. దిక్సూచిగా చిరకాలం రాజ్యాంగం నేటికి ఎంతగానో మార్గదర్శకంగా ఉందని, అంబేద్కర్ ఒక కులానికి ఒక మతానికి చెందినవారు కారని, అందరికీ చెందినవారని తెలిపారు. మన ప్రభుత్వం గడిచిన 10 నెలల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. జిల్లాలో సుమారు 160కి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన సుమారు 25,000 మంది విద్యార్థులకు వసతి గృహాల్లో ఇబ్బందులు ఉన్నాయని గుర్తించి సిఎస్ఆర్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నిధులు 25 కోట్ల రూపాయలు సమీకరించి మంజూరు చేసి అత్యవసర మరమ్మతులు ఇతర పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన అద్భుత P4 కార్యక్రమం ద్వారా టాప్లో ఉన్న 10% మంది, అట్టడుగు పేదరికంలో ఉన్న 20% మందికి చేయూతనిచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుదలకు సహకారం అందించడం గొప్ప కార్యక్రమమని, మన జిల్లాలో P4 కాన్సెప్ట్ కింద వీరిని గుర్తించడం జరిగిందని, అందరితో చర్చించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుందని తెలిపారు. ఎస్సీ ఎస్టీ నిధులు పక్కదారి పట్టకుండా చర్యలు చేపడుతున్నామని, భారత ప్రభుత్వం ఆదర్శ గ్రామ కార్యక్రమంలో రాష్ట్రంలోని అధికంగా మన జిల్లాలో 175 గ్రామాలు రానున్న 1 సంవత్సరంలోపు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. ఇందులో కూడా ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు, సహాయం చాలా అవసరమని అన్నారు. టీటీడీ గోశాల మరణాలపై ఈవో శ్యామలరావు క్లారిటీ ఇచ్చారు. గత 3 నెలల్లో 43 ఆవులు చనిపోయినట్లుగా స్పష్టం చేశారు. ఇందులో జబ్బులు ఉన్న ఆవులతో పాటు వృద్ధాప్య కారణంగా చనిపోయినాయి ఉన్నాయని అన్నారు. ప్రతి నెల యావరేజ్గా 15 ఆవులు చనిపోతున్నట్లు వెల్లడించారు. మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చెప్తున్నట్టుగా 100కు పైగా ఆవులు చనిపోలేదని తెలిపారు. గత ఏడాదిలో కూడా 190 ఆవుల దాకా చనిపోయినట్టు వెల్లడించారు. టీటీడీ గోశాలలో ఆవులు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ఆవుల పోషణ సరిగా చూడలేదన్నారు. పురుగులు పట్టిన దానతో పాటు ఎక్స్పైర్ అయిన మందులు వాడారని అన్నారు. అప్పట్లో దీనిపై విజిలెన్స్ రిపోర్టు కూడా వెల్లడించిందని ఆధారాలు ప్రజెంటేషన్ చేశారు. గతంలో గోశాల నిర్వహణ అధ్వానంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం గోశాల నిర్వహణ బాగా చేస్తున్నామని అన్నారు. తాను ఈవోగా నియామకమైన తర్వాత టీటీడీ వ్యవహారాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని తెలియజేశారు. ఈవోగా వచ్చిన తర్వాత అన్నప్రసాదాల నాణ్యత పెంచడంతో పాటు నాణ్యమైన నెయ్యిని వాడుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నెయ్యి కేసును సిట్ దర్యాప్తు చేస్తుందని, ఇందులో 2 టీటీడీ అధికారులను కూడా ప్రాసిక్యూషన్ చేయాలని కోరినట్టు తెలిపారని అన్నారు. భక్తుల మనోభావాలకు ముడిపడిన అంశాలు కావడంతో టీటీడీ వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తిరుపతి అర్బన్ ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోహిత్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోవుల మరణం గురించి టీటీడీ చైర్మన్ బీఆర్కే నాయుడు, భూమన కరుణాకర్ రెడ్డి గురించి ఆరోపించడం సమంజసం కాదని హితవు పలికారు. వక్ఫ్ బిల్లు సవరణపై తిరుపతిలో ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. దేశంలో ముస్లిం మైనార్టీల హక్కులను కాలరాసే వక్ఫ్ బిల్లు సవరణ బిల్లును లోక్సభలో, రాజ్యసభలో ఏకపక్షంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుపతి నగరంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులు నిరసనకు దిగారు. దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఒకే సమస్య, ముస్లింలని ఏ విధంగా అణగదొక్కాలి, ముస్లింలకు ఏ విధంగా ద్వితీయ పౌరులుగా దిద్దాలా. భారతదేశంలో స్వతంత్రం రాకముందు దరిదాపు 700 సంవత్సరాలు ముస్లింలు పరిపాలించారు. ఏ ఒక్క ముస్లిం రాజు కూడా దేశం వదిలి దోచుకుని వెళ్ళిందంతా ఆంగ్లేయులు. స్వతంత్రం వచ్చిన తర్వాత 2 గుజరాతీలు మాత్రం దేశాన్ని దోచుకుంటున్నారు. ఇదంతా అందరికీ తెలిసిన నగ్న సత్యం. వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ సవరణ బిల్లు తెచ్చి లక్షల కోట్ల ఎకరాల భూముల్ని వాళ్లకు కట్టబెట్టాలనే ఒక దురుద్దేశంతో ముస్లింల వక్ఫ్ ఆస్తుల్ని దోచుకోవాలి అని ఈరోజు చేస్తున్నారు. టీటీడీ గోశాల అంశంపై మరోసారి మాజీ బోర్డు చైర్మన్ వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. టీటీడీ చైర్మన్ డిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు తనపైన ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని, దేవుడి కోసం జైలుకైనా వెళ్తానని అన్నారు.
100కు పైగా గోవులు చనిపోయాయన్న వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని అన్నారు. అయితే టీటీడీ చైర్మన్ 22 గోవులు చనిపోయారని అంటే ఈవో 43 గోవులు చనిపోయాయని చెప్పడం విచిత్రంగా ఉందని అన్నారు. మరోవైపు తిరుపతి ఎమ్మెల్యే 40,000 చనిపోయాయని అంటున్నారని అన్నారు. మొదట గోవులు చనిపోలేదని చెప్పిన వారే ఇప్పుడు మాట మార్చుతున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రభుత్వ పాలన సక్రమంగా జరిగిందని అన్నారు. తాను చైర్మన్గా ఉండగా భక్తులకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు. ఇప్పుడు రోజుకు 7,500 బ్రేక్ దర్శనాలు ఇస్తున్నారని, తమ హయాంలో 4,000 లోపు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. తిరుమల శ్రీవారిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజైనోవా దర్శించుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడి కోలుకున్న సంగతి తెలిసిందే. దీంతో భారత్కు తిరిగి రాగానే శ్రీవారికి మొక్కులు చెల్లించేందుకు అన్నా లెజైనోవా నిన్న సాయంత్రం తిరుమల చేరుకున్నారు. అన్నా లెజైనోవా క్రైస్తవ మతం పాటిస్తున్న నేపథ్యం కళ్యాణకట్టకు వెళ్లి స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం వరాహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈరోజు సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తరిగొండ అన్నప్రసాద భవనానికి వెళ్లి ఒక పూట భోజనానికి గాను 17 లక్షలు డొనేషన్ చేశారు. అనంతరం భక్తులతో కలిసి అన్నప్రసాదాలు స్వీకరించారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తిలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు. రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి, తోటంబేడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జయచంద్ర నాయుడు, ఇతర టీడీపీ నేతలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి 20,27,500 రూపాయలు లబ్ధిదారులకు అందజేత. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. వరుస సెలవులతో భక్తులతో కిక్కిరిసిన ముక్కంటి క్షేత్రం. టీటీడీ గోశాలలో గోవుల మృతిపై ఈవో శ్యామలరావు మీడియా సమావేశం. గత 3 నెలల్లో 43 గోవులు మృతి చెందాయని వెల్లడి. శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజైనోవా భక్తులతో కలిసి అన్నప్రసాద స్వీకరణ. ఇవి ఇప్పటి వరకున్న వీటూ న్యూస్. నమస్తే.